మంచి సెషన్ విన్నాము, మన పాత్ర విన్నాము. పాడడం అంటే ఈ సెషన్ మిమ్మల్ని డౌన్ చేసిందా ఏంటి? పాడాలి. ఓకే, టైం అండి, టైం తరుగుతూ ఉంది. వెంటనే ఇప్పుడు మనం సెషన్ 3లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ సెషన్లో ఏం చేసామండి? వ్యక్తిగత జీవితంలో ప్రభావవంతమైన స్త్రీ, ఉమెన్ హూ మేక్స్ అ డిఫరెన్స్ ఇన్ హర్ పర్సనల్ లైఫ్. తర్వాత ఉమెన్ హూ మేక్స్ అ డిఫరెన్స్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. ఇప్పుడు ఉమెన్ హూ మేక్స్ అ డిఫరెన్స్ ఇన్ నెక్స్ట్ సైడ్ మా హస్బెండ్స్ లైఫ్. అసలు సంగతి వచ్చింది, వెరీ టఫ్ కదా. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? వాట్ ద బైబిల్ టీచెస్ అబౌట్ సబ్మిషన్. వాట్ ద బైబిల్ టీచెస్ అబౌట్ సబ్మిషన్. మొదటి పేతురు రాసిన పత్రిక 3:1 అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి యుండుడి. అతి కష్టమైన పని అండి, స్త్రీలకే కాదు, లోబడడం అన్నది చాలా కష్టమైన పని. పిల్లలు నిన్న మా మేనగోడల కొడుకు వచ్చాడు. వాడి వయసు 2 years. వాడే మాట వినట్లేదు అసలు. అంత చిన్న వయసులో ఉంటే స్కెచ్తో రాస్తున్నాడు. పెన్సిల్ ఇస్తుంటే నో కదా, పుట్టుకతోటే వచ్చేస్తుంది ఆ విధేయత కదా. విధేయత, లోబడడం అన్నది చాలా కష్టమైన పని. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? బైబిల్ ఏం ఆజ్ఞాపిస్తుందంటే, ద బైబిల్ కమాండ్స్ ఎవ్రీ వైఫ్ టు సబ్మిట్ టు యువర్ ఓన్ హస్బెండ్. అయితే లోబడే దాంట్లో కూడాను ఏ విధంగా లోబడాలి? అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో లోబడ్డాం, ఇప్పుడు అవసరం లేదా? అప్పుడప్పుడు లోబడితే చాలా కష్టంగా లోబడాలా? కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే ఎల్లప్పుడూ లోబడాలి, స్వచ్ఛందంగా లోబడాలి, లోబడటాన్ని ఎన్నుకోవాలి. నేను లోబడాలి అనే దృక్పథాన్ని నేను కలిగి ఉండాలి. అరేంజ్ అండర్ అథారిటీ, రెస్పెక్ట్ ద అథారిటీ అండ్ ఒబే ద అథారిటీ. ఇదంతా కూడా దేవుని వాక్యానుసారంగా ఉంది. తర్వాత మీరు చూడొచ్చు. రోమిలకు రాసిన పత్రిక, టైం లేదు కాబట్టి నేను జస్ట్ వర్సెస్ చెప్తున్నాను. రోమన్స్ 13:1, హీబ్రూస్ 12:9, 1 Peter 5:5, లూక్ 10:17, టైటస్ 2:9. అయితే భర్తలకు కూడా దేవుడు ఒకటి ఆజ్ఞాపించాడు. ఏంటంటే భర్తలు తమ భార్యలను లోబరుచుకోవాలని ఆజ్ఞాపించబడలేదు. హస్బెండ్స్ ఆర్ నాట్ కమాండెడ్ టు మేక్ దేర్ వైఫ్స్ సబ్మిట్. బలవంతాన నువ్వు నాకు వింటావా సంపమంటావా అంటానికి కూడా వాళ్ళకి అధికారము లేదు. దేవుడు వాళ్ళని ప్రేమించమని వాళ్ళకి ఆజ్ఞాపిస్తే మనకేం ఆజ్ఞాపించారు? లోబడమని దేవుడు మనకి ఆజ్ఞాపించాడు. అయితే ఏ విధంగా లోబడతాం అది ఇప్పుడు ఒక చిన్న ఒక డ్రామాలో మనం చూస్తాం. సిస్టర్ రేచల్ గారు వస్తారు, అన్న వస్తారు. అన్న ఉన్నారా? అన్న 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 ప్లీజ్ కమ్. అండ్ అబ్బాయి నువ్వు ఇటు రానన్న, బ్లూ షర్ట్ కమ్. రావాలా? ముగ్గురు రావాలా? త్వరగా రావాలా? రాలేదా అన్న? అన్న ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోయారు. మళ్ళీ అటు నుంచి వస్తారు. ఓకే ఓకే రండి. మీరు దీని మీద నిల్చో. ఏమి ఇరిగిపోతుందా? ఏమి ఇరిగిపోదు. అయితే అబ్బాయి నువ్వు ఇట్రా. స్టాండ్ ఆన్ ద బెంచ్. స్టాండ్ ఆన్ ద బెంచ్. నువ్వే బాబురా. అరే యంగర్ సన్ ఇస్ దేర్. వేర్ ఇస్ సాగర్? ఎవరైనా పర్లేదు, తొందరగా రండి, టైం లేదు నాకు. అక్క మీరు ఇక్కడ రండి. అక్క మీరు కింద నిలబడి. సాగర్ 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 దీని మీద నిలబడాలా?
అన్న మీరు దీన్ని చూసారా మీరు మధ్యలో ఉంటారు. ఇప్పుడు దేవుడు ఏం ఆజ్ఞాపించాడంటే భార్యలు తమ జీవితంలో అన్ని విషయాలలో భర్త యొక్క నాయకత్వమునకు స్వచ్ఛందంగా లోబడాలి. ఎలా లోబడాలి? స్వచ్ఛంద. వైఫ్స్ ఆర్ టు వాలంటీర్లీ bring themselves under their husband's leadership in all areas of life. ఇది నేను చెప్పేది కాదు, ఈ పేపర్ చెప్పేది కాదు, మెటీరియల్ చెప్పేది కాదు. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘమునకు శిరస్సైన లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. ప్రతి విషయంలో లోబడాలంటే కష్టమే కదా అక్క? చెప్పండి. అక్కకే కదా, మనందరికీ కష్టమే కదా? నేనైతే ఫస్ట్ చేతుతాను కదా, కష్టమే. అయితే ఎలా చేయగలం మనం? ఇక్కడ ప్రభు ఉన్నాడు, హైయెస్ట్ పొజిషన్. భర్తకి శిరస్సు ఎవరు? ప్రభు. భార్యకి శిరస్సు ఎవరు? కష్టంగా ఉంది లోబడ్డానికి. అయితే అయ్యా నేను నీకు చేయట్లేదు, నేను ఎవరికి చేస్తున్నాను? అప్పుడు ఈజీగా లోబడుతుందా లేదా? ఈమె సర్వీసెస్ ఎవరికి పోతున్నాయి? ప్రభువుకి చేసినట్లు చేస్తున్నా నేను. ఈయనకి లోబడటం అంటే ఎవరికి లోబడుతున్నట్టు నేను? ఆ యొక్క అండర్స్టాండింగ్ కలిగి ఉంటే, సార్ ఏం చెప్తారా సార్ చెప్పండి తొందరగా అని అంటారు. దేనికి ఏ విధంగా సహాయపడగలను? మా వారనే మాట నాకు చాలా ఇష్టం అండి. 6 దాకా చూస్తారు, ఫోన్ రాలేదనుకోండి తనే ఫోన్ చేస్తారు. ఒక్కొక్కసారి నేను ఈ ట్రైనింగ్స్ బిజీలో పడిపోయి పని ఫోన్ చేయడం కూడా మర్చిపోతాను. ఎప్పుడు సడన్ గా గుర్తొచ్చి ఫోన్ చేసి ఏమండి అని అంటే ఏమంటారంటే, అంటే ఏ విధంగా సహాయపడగలము మేము మీకు అంటారు. అది నాకు మా వారనే మాట చాలా ఇష్టం. మేబీ ఆయన బిఎస్ఎన్ఎల్ కాపీ చేశారు కానీ ఏ విధంగా ఇప్పుడు భార్య ఏమంటుంది? ప్రభువుకు చేసినట్లు చేస్తా ఉంటే ఏమంటుంది? నేను ఏ విధంగా నీకు ఏ విధంగా సహాయపడగలను. సో భార్యలు ప్రతి విషయంలో భర్తకు లోబడం అంటే ఈ దృక్పథం అన్నమాట. మనం ఏదో డోర్మాట్ గా ఉండి చేయడం అనేది కాదు. అర్థమైందా? అణచివేతకు గురవుతున్నట్టు కానే కాదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కాబట్టి దేవుడు ప్రతి భార్యకు ఆజ్ఞాపించేది ఏంటంటే భర్తకి మనము లోబడాలి. ఎలా లోబడగలం? స్టాప్ ఎనీథింగ్ యూ డూ దట్ disappoints, frustrates or angers your husband. నీ భర్తకి డిసప్పాయింట్మెంట్ తెచ్చేది, ఆయనని ఫ్రస్ట్రేషన్కి గురి చేసేది, ఆయనకి కోపం తెప్పించేవి మనము మానేస్తే చాలు. గంటల ఫోన్లో చూస్తూ ఉంటే ఆయన కోపం వస్తుందా రాదా? సీరియల్స్ చూస్తూ ఉంటే కోపం వస్తుందా రాదా? రోజు ఉప్పు ఎక్కువ వేసి వండుతా ఉంటే, మనసు పెట్టకుండా వండుతా ఉంటే కోపం వస్తుందా రాదా? మాట వినకపోతే, కోఆపరేట్ చేయకపోతే కోపం వస్తుందా రాదా? కదా. కాబట్టి ఏ విషయంలో ఇవేమి ఫిజికల్ థింగ్స్ చెప్పేది, ఎమోషనల్గా కూడా. అర్థమైందా? ఎమోషనల్గా వాళ్ళని గాయపెట్టే విషయాలను మనము మానుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఇంకా లోబడడంలో ఇవి ఉన్నాయి అన్నమాట. స్టాప్ ఎనీథింగ్ దట్ డిసప్పాయింట్స్ హిమ్. ఇంకా ఏ విధంగా లోబడగలమంటే మనము ఫర్గివింగ్ అవర్ హస్బెండ్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సబ్మిషన్. చాలాసార్లు వాళ్ళలో కూడా తప్పులు ఉంటాయి, వాళ్ళు కూడా మనుషులే కదండి. కొన్నిసార్లు వాళ్ళు చేసిన తప్పులు మన జీవితంలో చాలా చాలా గుచ్చుకుంటాయి. అంటాం, నేను కాబట్టి చేస్తున్నా, ఇంకొకటి అయితే ఎప్పుడో పోయి ఉండేది అంటామా లేదా అండి? చాలాసార్లు అంటాం. ఎందుకంటే గుచ్చుకుంటా ఉంటుంది అది. ఫర్గివ్ చేస్తాం కానీ ఆ స్కార్ అట్లాగే ఉంటుందండి. చాలా కష్టం. ఏదన్నా పడతా కానీ ఆ మాట అన్నావు చూడు, నువ్వు అన్నా వాళ్ళు ఎప్పుడో మర్చిపోయి ఉంటారు.
చాలాసార్లు నాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుందండి. పొద్దున ఏదో చిన్న చిన్న ఏమంటారు డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎవరి పాటికి వాళ్ళు మా ఆఫీసులకు వెళ్ళిపోతాము. ఏమీ జరగనట్టు మామూలుగా కూల్గా ఏదో విషయంలో ఫోన్ చేస్తారు. చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత ఏం జరగనట్టు మాట్లాడాడే నా హృదయం ఎంత మండిపోతుంది, ఎంత రగిలిపోతుంది. పక్కనే ఇప్పుడు ఒక అంకుల్ ఉండేవాడు. చూడండి అంకుల్ పొద్దున ఎట్లా తిట్టాడు, ఇప్పుడేం తెలియనట్టు ఎరగనట్టు చూడండి ఎట్లా మాట్లాడంటే, అమృత ఒక బ్లెస్సింగ్ నీకు అర్థం కావట్లేదు, ఆయన మనసులో పెట్టుకోలేదు, నువ్వెందుకు పెట్టుకుంటావు మనసులో అనేవారు. పాప అంకుల్ ఇప్పుడు లేరు అనుకోండి కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఒక్కొక్కసారి ఆఫీస్కి ఎట్లా వెళ్ళిపోతామంటే, నేను చెప్పాను కదండి నేను ఒక్కదాన్ని అమ్మాయిని అనేసి, మా వాళ్ళు ఒక్కొక్కసారి నన్ను భలే ఆట పట్టిస్తారు అనమాట. ఎందుకంటే నేను అందరికంటే చిన్నదాన్ని. ఏమ్మా బావగారు ఏమని అన్నారా అంటారు. అందరూ నన్ను చెల్లి అంటారు, మా వారిని బావగారు అంటారు. ఏమ్మా మా బావగారు ఏమని అన్నారా అంటే, ఏం చేయాలన్నా మస్తు తిట్టిండు పొద్దుగాలే ఏందన్నా అనేసానంట. అంటే ఇదో సాయంకాలము మా బావ కంటే ముందెళ్ళు నువ్వు ఇంటికి, ఆయన లోపలికి ఇట్లా కాలు పెట్టగానే కాళ్ళు పట్టుకో, ఒక్క నిమిషంలో ఆయన కోపం అంతా ఎగిరిపోతుంది. అంటే లిటరల్గా కాళ్ళు పట్టుకోమని కాదు, నువ్వు ఆయనకి సబ్మిట్ చేసుకో. ఆ విధంగా మనము చాలా సమస్యలను యూ షుడ్ ఫర్గివ్ యువర్ హస్బెండ్. అంతేకాకుండా డెమాన్స్ట్రేట్ యువర్ సబ్మిషన్ సో యువర్ హస్బెండ్ ఫీల్స్ రెస్పెక్టెడ్. Depend upon Holy Spirit to empower you to submit. లోబడ్డం మనకు చాలాసార్లు చాలా కష్టం అండి. అయితే ఆత్మ సహాయం ద్వారా నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. Submission is an opportunity to experience the supernatural. లోబడుట దేవుని శక్తిని అనుభవించేలా చేస్తుంది. చాలాసార్లు విధేయత చూపించడంలో మనము స్ట్రగుల్ అవుతాం, రాజీ పడలేము, చాలా కష్టంగా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది, రిలేషన్షిప్స్ దెబ్బతినే అంత పరిస్థితికి వచ్చేస్తుంది, సెన్సిటివ్గా ఉంటాం. అయితే ఒక్కసారి దేవుని యొక్క విధేయతను, యేసుప్రభువు వారి యొక్క విధేయతను జ్ఞాపకం చేసుకుందాం. యేసుప్రభువు వారే అంటారు, గోధుమ గింజ 12వ అధ్యాయం యోహాను సువార్త 12:24-25లో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెడల అది ఒంటిగానే ఉండను, అది చచ్చిన నెడల విస్తారంగా ఫలించు. అహాన్ని త్యజించి, మనలో ఉన్న ఈగోని మనం త్యజించి, ఈ మధ్య ఒక మాట వస్తుందండి, ఆయన సంపాదిస్తున్నాడు నేను సంపాదిస్తున్నా, ఎక్కడ తగ్గాల్సిన అవసరము లేదు. ఇక కొన్నిసార్లు తల్లులు ఉంటారు, నీకు కూడా వస్తుంది 1,00,000 రూపాయల జీతము, నీకు జాత కాకపోతే పిల్లలు నా దగ్గరే తీసుకోనరా, నేను పెంచుతాను, ఇట్లా తయారయ్యారు క్రిస్టియన్ ఫ్యామిలీస్లోనండి. వెరీ సాడ్. అయితే దేవుడు చెప్పేదేంటి, గోధుమ గింజ కానీ చనిపోవడానికి, భూమిలో నాటబడి చనిపోవడానికి సమ్మతించినట్లయితే చాలా మందికి ఆహారంగా మారుతుంది. తర్వాత విధేయత కనుక నువ్వు కూడా చూపిస్తే నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. భార్య యొక్క పాత్రను గురించి లోకం ఏమని చెప్తుందంటే, నా భర్త తప్పని తెలిసినప్పుడు నేను లోబడను. కొన్నిసార్లు ఇది సమంజసమే, భర్త తప్పన్నప్పుడు లోబడను అనేది కరెక్ట్ అయినప్పటికీ ఏం చేయాలంటే దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్. సబ్మిషన్ సమ్టైమ్స్ కెన్ బి వెరీ అన్కంఫర్టబుల్ అండ్ పెయిన్ఫుల్ ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ ఆల్సో. అయితే కొన్ని అద్భుతమైన వివాహ జీవితాన్ని గడిపే కుటుంబ జీవితంలో కూడా ఈ పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వస్తుంది. అయితే దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భర్త యొక్క యాక్షన్స్కి దేవుడు ఎంత రెస్పాన్సిబుల్ అకౌంట్ ఆయన అడుగుతాడో, నీ సబ్మిషన్కి ఇచ్చే రివార్డు కూడా ఆయన అంతగా ఇస్తాడు. కాబట్టి మనము లోబడే వారంగా ఉండాలి. లోబడటం అంటే ఏంటంటే, సబ్మిషన్ ఇంక్లూడ్స్ ద షేరింగ్ ఆఫ్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఆప్యాయతలుగా మన చక్కని అనుబంధంలో మన ఆలోచనల అనుభూతులను పంచుకోవడం కూడాను లోబడే దాంట్లో ఒక
పాత్ర. అయితే లోబడం అన్నాడు కదా అని అననీయకి సప్పీరగా లోబడి ఏమయ్యారు? ఇద్దరు ఒకటే రోజు చచ్చిపోయారు. దానికి కూడా కొన్ని ఏమంటారు క్లాసులు ఉన్నాయి అన్నమాట, కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏంటి అంటే సిన్ఫుల్ పాప కార్యాలకు లోబడాల్సిన అవసరము లేదు. ఇల్లీగల్ మన ఇద్దరం పోయి బ్యాంకు దోసుకొని వద్దామంటే లోబడాల్సిన అవసరము లేనే లేదు. లైఫ్ థ్రెట్నింగ్, చంపడానికి మీదకి వస్తుంటే తప్పించుకొని పారిపోయే అవకాశము ఉంది. ఈ 3 క్లాసులు ఉన్నాయి. కాబట్టి హౌ కెన్ ఐ సబ్మిట్, నేను ఏ విధంగా లోబడాలి? లోబడాలని ఎక్కడ నేర్చుకుంటామనంటే మనము సబ్మిట్ టు యువర్ హస్బెండ్ విత్ అ జెంటిల్ అండ్ క్వైట్ స్పిరిట్, మృదువైన మరియు నెమ్మది అయిన ఆత్మతో నీ భర్తకు లోబడాలి. లోబడమన్నారు కదా అనేసి సర్లే నీ మాట వింటాను అనేసి ఇంట్లో అంట్లన్నీ బాలగొట్టామంటే అది మృదువైన ఆత్మనా? కాదు. మన యాటిట్యూడ్లో, మన వైఖరిలో మార్పు రావాలి. మన వైఖరిలో మార్పు ఎట్లాగంటే ఎక్కడ నేర్చుకోగలము అని అంటే మనము యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నా కాడి ఎదుకురా, నేను అటువైపు ఉంటా, కాడికి నువ్వు ఇటువైపు ఉండు, అప్పుడు నీకు లోబడ్డం ఎట్లాగో తెలుస్తుంది అనేసి ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనకి అక్షయ అలంకారములు ఏంటంటే రవ్వ నెక్లెస్, తర్వాత ఇప్పుడు ఏంటో ₹1,00,000 అయిపోయిందంట, అదొక పెద్ద బాధ అయిపోయింది. అవి కాదండి మనకి అలంకారాలు, బంగారాలు వజ్రాలు కాదండి. అక్షయ అలంకారం ఏంటంటే సాధువైనట్టి మృదువైన గుణం. అది ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే సాత్వికుడు దీన మనసన్న ప్రభు యొద్ద నుండి మాత్రమే మనము నేర్చుకోగలము. మృదువైన ఆత్మ అంటే ఏంటంటే కోపగించుకోకూడదు. నెమ్మది అయిన ఆత్మ అంటే ఆయన వస్తున్నాడు కదని భయపడిపోయి వణికిపోయి అట్లా కాదండి. రెస్పెక్ట్ఫుల్గా మనము, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలే ఉన్నారు, మన పిల్లలు, ఒరే మా అమ్మ వచ్చిందంటే సాగు కొట్టేస్తుందిరా అని వాడు భయపడితే మనకి సంతోషం ఉంటుందా? అరే నేను ఈ పని చేస్తే మా అమ్మ బాధపడుతుందిరా అని అంటే సంతోషం ఉంటుందా? మా అమ్మ బాధపడుతుంది అని అంటే అది. కాబట్టి మన యొక్క భర్తేడలా అలాంటి వైఖరితో మనము లోబడే వారంగా మనము ఉండాలి. గౌరవప్రదమైన వైఖరితో మనము భర్తకి లోబడాలి. ఆనర్ హిమ్, రిగార్డ్ హిమ్, రెవరెన్స్ అనేది చూపించాలి. రెస్పెక్ట్ మస్ట్ బి షోన్ రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ హస్బెండ్స్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్. కొన్నిసార్లు వాళ్ళు అవిశ్వాసులైనప్పటికీ కూడాను చాలాసార్లు చాలా కుటుంబాల్లో ఫస్ట్ భార్య రక్షించబడుతుంది, భార్య యొక్క ప్రవర్తనను బట్టి భర్త రక్షణలోనికి వస్తాడు. మన యొక్క బైబిల్ లేకుండానే భార్య ప్రవర్తనను బట్టి మనము ఏం చేయవచ్చు? భర్తని ప్రభులోనికి రాబట్టుకోవచ్చు. కాబట్టి కంక్లూజన్ వర్డ్స్ చాలా పవర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయండి. ట్రూ సబ్మిషన్ ఈజ్ ద అల్టిమేట్ యాక్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ సిన్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్రీ చాయిస్. While the weak may surrender, none but the strong can submit. సో ఇది భర్త జీవితంలో ప్రభావవంతమైంది. 5 నిమిషాల్లో ఇంకొకటి ముగించాలండి. ఆఖరికి పరిచర్యలో ప్రభావవంతమైన స్త్రీ. ప్రతి వారికి ఏమిచ్చాడు ప్రభు? వారి పని ఇచ్చాడు. అయితే మనందరికీ మనకు ఒక రన్నింగ్ రేస్ అనేది ఇచ్చాడు. ఒక విశ్వాసిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక స్త్రీగా పరుగు పందెంలో అనేకమైన ఆటంకాలు ఉంటాయి. కాబట్టి ఎవ్రీ రేస్ హ్యాస్ ఇట్స్ హిండ్రెన్సెస్. అయితే ఈ హిండ్రెన్సెస్ని మనం ఏ విధంగా జయించగలము? వీ మస్ట్ లే అసైడ్ ఎవ్రీ వెయిట్ విచ్ స్లోస్ అస్ డౌన్. మన వేగాన్ని తగ్గించే ప్రతి అనవసరమైన విషయాలను విడిచిపెట్టాలి. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక స్త్రీగా, ఒక విశ్వాసిగా మనం పరుగు పందెంలో ఉంటే మనం పరిగెత్తుతూనే ఉంటాము. కొన్నిసార్లు అది మన తిప్పలు కాదండి, దారిని పోయేది తగిలించుకుంటాం. మనం తగిలించుకొని ఆ యొక్క బిట్టర్నెస్ వల్ల ఏమైపోతుందో మన వేగము తగ్గిపోతుంది. కాబట్టి రిలేషన్షిప్స్లో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఉన్న రిలేషన్షిప్స్లో, తర్వాత సమాజంలో మనం బ్రతుకుతూ ఉండగా మన వేగాన్ని మన ప్రభుతో పాటు పరిగెత్తుతూ ఉండగా
ఏవైతే మన వేగాన్ని తగ్గిస్తున్నాయో వాటన్నిటిని కూడా మనము వదిలిపెట్టేశాలి. మనం మొన్నటిదాకా యుద్ధ సమాచారాన్ని విన్నాం. మన యొక్క సైనికులు యుద్ధం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవంటారా? వాళ్ళ ఇంట్లో ఎవరైనా సీరియస్గా ఉండకపోయి ఉంటారా? అన్ని లక్షల మంది చేశారు, అక్కడ యుద్ధం చేశారు మన సైనికులు, పోరాడారు మన దేశం కొరకు. అయితే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకున్న రిలేషన్షిప్స్ కానీ ఏవి కూడాను వాళ్ళకున్న ఆ యొక్క యుద్ధం చెయ్యాలి అన్న ఆ యొక్క ఆశలకు ఛాలెంజింగ్గా నిలబడ్డాయా? ఏది నిలబడలేదు. ఈరోజు మనం ఊపిరి పీల్చుకున్న హాయిగా ఉన్నామంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కదా. కాబట్టి మన యుద్ధ రంగంలో కూడాను మనల్ని ఆటంకపరిచే వాటన్నింటినీ కూడా మనము విడిచిపెట్టాలి. చూడండి, we must lay aside every sin which so easily ensnares us. కాబట్టి చిక్కులు పెట్టే ప్రతి పాపం కొన్నిసార్లు సగం ఊబిలోకి పోయిన తర్వాత కానీ అయ్యో నేను ఈ ఊబిలో పడ్డానే అన్న తలంపు వస్తుంది అనమాట మనకి. అప్పుడు కానీ కళ్ళు తెరుచుకుంటాం. స్త్రీలుగా చాలా ఈజీగా ట్రాప్లో పడిపోతామండి. ఎవరన్నా కొంచెం తీగా మాట్లాడారంటే అమ్మో వీళ్ళకంటే ఇది లేదా అనుకుంటాము. సగం దూరం పోయిన తర్వాత నాయనా అనేసి గుండెలు బాదుకుంటాం మనం. కాబట్టి చిక్కులు పెట్టే ప్రతి మోసకరమైన కార్యాలకు మనము దూరంగా ఉంటే మన యొక్క పరిచర్య జీవితంలో యాజ్ అవిశ్వాసిగా ఇంట్లో చేసేది కూడా పనేనండి. అర్థమైందా? కేవలం సంఘంలోకి వెళ్ళి చేసేదే పరిచర్య అనుకోకండి. అట్లంటే చాలామంది పని లేని వాళ్ళ కిందే లెక్క. పని అంటే దేవుడు మనకిచ్చిన ఆ తలాంతుని మనము వాడుకలో పెట్టడం. రేపు పొద్దున దేవుడు వచ్చి నా ఇంట్లో నువ్వు ఎంత పని చేసావని అడగడు, కానీ నీకు ఇచ్చిన ఈ తలాంతుని నువ్వు ఎంతవరకు వాడేవని అడుగుతారు. కాబట్టి ఆ పని కలిగి మనం ఉండాలి. ఎవ్రీ రేస్ హ్యాస్ ఇస్ హైలైట్స్. ప్రతి పరుగు పందెమునకు దాని ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏంటంటే వీ మస్ట్ రన్ విత్ ఎండ్యూరెన్స్. మనం ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తడం అంటే ఏంటంటే డోంట్ గివ్ అప్. చేతులు ఎత్తేయద్దు, అమ్మ నా వల్ల కాదనుకోవద్దు. వెనక్కి పిరికి వాళ్ళలాగా మనం వెనక్కి తిరిగి రాకూడదు. సావో రేవో తెలుసుకుందామనే ముందుకి మనము వెళ్ళాల్సిందే. ఓరిమి కలిగి ఉండాలి. బహుమానం మీద కనుక దృష్టి ఉంచితే పొందబో బహుమానం. అందుకే పౌలు అంటాడు కదా, ఇవన్నీ కూడా అల్పకాల శ్రమలు అంటాడు. ఆయన పడ్డ శ్రమలకు ఒక పెద్ద లిస్టే ఉంది. కాబట్టి మన రన్నింగ్ రేస్లో మనకుండే కష్ట పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు, కుటుంబంగా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సమాజంలో మనం బ్రతుకుతూ ఉండగా మనం ఎదుర్కొంటున్న అనేకమైన కష్టమైన పరిస్థితుల్లో బహుమానం మీద కానీ మన దృష్టి ఉందంటే ఖచ్చితంగా మనము జయించగలం. అంతేకాకుండా మనము సమర్థవంతంగా మన పరుగు పందాన్ని ముగించాలనంటే మనకి ఒకే ఒక మాదిరి ఉన్నాడు. ఎవరంటే వీ మస్ట్ రన్ లుకింగ్ టు జీసస్. మనం యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. అంతేకాకుండా పరుగు పందెం గురించి మనమేమనుకుంటాం, లోకమేమనుకుంటానంటే అమ్మ ఈ పని నేను ఎక్కడ చేస్తాను, ఈ సంసారాన్ని నేను ఈదలేను బాబోయ్, ఈ సేవ నేను చేయలేను బాబోయ్, ఈ పని నేను చేయలేను బాబోయ్, నా వల్ల కాదు, నేను ముగించలేను, నాకెందుకు, నేను వదిలేస్తాను, మధ్యలో నేను వైదొలుగుతాను. మనల్ని మనమే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. మనం ఏమంటామంటే మై రేస్ ఈజ్ టూ హార్డ్. నా పరుగు కఠినంగా ఉందంటే పేతురు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో సంభవిస్తున్నట్లు ఆశ్చర్యపడద్దు, కానీ మీరేం చేయాలంటే క్రీస్తు మహిమపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారైనంతగా మీరు సంతోషించండి. పరుగు పందెం కఠినమవుతూ ఉంటే ఈగిలంట తుఫాన్ వస్తే అంత సంతోషం అంట. గద్దకి, పక్షిరాజుకి తుఫాను గాలి అంటే చాలా ఇష్టం అంట. మనం కూడా ఆ విధంగా ఉండాలి. తుఫాను గాలిలో అసలైన సామర్థ్యం అనేది బయటపడుతుంది అన్నమాట. కాబట్టి ఇంకొక అపోహ ఉంది. ఏంటంటే నా పరుగు పందెంలో ఏ ఫలితము లేదు. చాలాసార్లు అనుకున్నాను, ఏం బ్రతుకుతున్నాను, నాది ఒక బ్రతికేనా, నా ఇంపాక్ట్ ఏమీ లేదే అని మనం అనుకుంటాం. అయితే డిస్కరేజ్మెంట్ని మనము జయించాలి.
అయితే మొండి వైఖరితో కాదు, కానీ ఐ చూస్ టు రన్ బీయింగ్ హంబుల్ నాట్ స్టబర్న్. మొండి వైఖరితో కాదు, కానీ మనము దీనత్వంతో మనం మన యొక్క పందెపు రంగంలో మనము పరిగెత్తాలి. అంతేకాకుండా కృతజ్ఞత భావంతోనే కానీ సనుగుటతో మనము పరిగెత్తకూడదు. ఐ చూస్ టు రన్ గివింగ్ థ్యాంక్స్ నాట్ కంప్లైనింగ్. ఆఖరికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దయచేసి ఈ మాట ఎవరైనా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14-15 ఎవరైనా చదువుతారా దయచేసి? మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందినునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టి. సరిగ్గా వినండి, చదువు. మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు ఎలా రాజకుమారి కేవలము మహిమ కలిగింది. లోకమందు జ్యోతులు. ఆఖరి మన ఫైనల్ కాల్ ఏంటండి? మనము లోకానికి ఎట్లా ఉండాలంట? జ్యోతుల వలె ఉండాల. అలాంటి ప్రభావవంతమైన స్త్రీలుగా రానున్న భవిష్యత్ జీవితంలో ఉండడానికి ప్రభు మనకి సహాయం చేయగాక. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. లోబడే విషయంలో ఎక్కడ సతమతమవుతా ఉన్నాం? ఒకసారి మనము పరీక్షించుకుందాం. దేవుడు మనకిచ్చిన సహాయకారి అంటే ఏదో తక్కువగా సెకండ్ లెవెల్ అనేసి మనము అనుకునే అవసరం లేదండి. దేవుడు అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుడే సహాయకరుడుగా ఉన్నాడు. అంత గొప్ప పరిచర్య ఒక స్త్రీగా మన యొక్క కుటుంబ జీవితంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన యొక్క భర్త యొక్క జీవితంలో, సమాజంలో దేవుడు మనకి అంత గొప్ప పిలుపునిచ్చాడు. కాబట్టి రానున్న దినాల్లో మనల్ని మనం ప్రభువుకి సమర్పించిన, ప్రభువా రానున్న దినాల్లో మీకు జ్యోతిగా నేను జీవించడానికి నాకు సహాయం చేయండి అని మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రేమలైన పరలోకం తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన దేవా, నాయన ప్రభా, మరి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. కేవలము మహిమ కలిగిన వారంగా ఉండడానికి దేవా ప్రభా, మా ఎడల మీరు కలిగిన ఉన్నతమైన ఉద్దేశం కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశమును మా ఎడల కలిగి ఉండి ఈ లోకంలోనికి మమ్మల్ని సహాయకులుగా ఉండడానికి మమ్మల్ని పుట్టించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, మేము కూడాను ప్రభావవంతమైన స్త్రీలుగా మా యొక్క వ్యక్తిగత జీవితంలోను, మా యొక్క కుటుంబ జీవితంలోను, మా భర్త జీవితంలోను దేవా ప్రభా, మా యొక్క పరుగు పందెము మీరు మాకు అనుగ్రహించిన పిలుపు విషయంలోను దేవా ప్రభా, మేము మాదైన ముద్ర పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీ చిత్తాన్ని జరిగిస్తూ నాయన ఈ లోక యాత్రలో మేము జీవించి చివరకు ప్రభు నుండి మేము బహుమానం పొందుకోవడానికి నాయన మీరే సహాయపడవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. చక్కగా మరి అన్ని పరిచయం చేస్తాము, మేము ఏమైనా చేస్తాము, దేవుని కోసం ఎంతైనా పని చేస్తాము సంఘాల్లో, కానీ మనకు టచ్ చేయని టాపిక్ ఈరోజు 1.5 hour నిజంగా లోబడడం అనేది ఎంత భయంకర. అసలు అది వినాలంటే కూడా ఒక 10 minutes కొంచెం వినేసి వెళ్ళిపోతాం పక్కకి కదండి. ట్రూత్ ఇది.
సో ఆ విషయంలో దేవుడు నిజంగా సిస్టర్ ద్వారా ఈ టాపిక్ రేస్ చేసి మరి దేవుడు మనతో మాట్లాడాడంటే మరి సెషన్ నుంచి మరి దేవుడు మన కుటుంబాల్లో మనం ఒక వెలుగుగా ఉండాలని దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నందుకు దేవునికి స్తోత్రం అండి. మరి అదేవిధంగా సో మన ప్రాక్టికల్ టాక్ ద్వారా మరి బైబిల్ ఎక్స్పోజిషన్ ద్వారా ఒక్కొక్కటి మనము తెలుసుకుంటూ వస్తున్నాము. డెప్త్గా ఇంకా పరిశుద్ధంగా జీవించడం ఏంటి, అతి పరిశుద్ధంగా జీవించడం ఒక స్టేజెస్ ఇది. సో నెక్స్ట్ మనకి మిషనరీ ప్రీచింగ్ ఉంటుందండి. సో సిస్టర్ సలోని గారు మనకి దీని విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంట్రడక్షన్ ఇస్తారు. సిస్టర్ సలోని, ఈ సమయం మీకు ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. అందరు అలసిపోయారా? మీకు గుర్తుందా మనం అందరం రాణులం, సారీ ఏంటి ప్రిన్సెస్ రాకుమార్తెల, ఆ వర్డ్ మర్చిపోయాను నేను, సారీ. రాకుమార్తెలు ఎలా ఉంటారు? మీరు ఎవరైనా రాత్రి అసలు మీరు ఒక కోటలో ఉన్నట్లు ఏమైనా ఊహించుకున్నారా లేదా? నేనైతే రాత్రి అంతా కోటలో తిరిగినా తెలుసా. ఎంత బాగుండిందో అసలు ఆ అనుభూతి చెప్పలేని మాటల్లో తెలుసా. మీరు ఎందుకు తిరగలేదు? హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయారా? నేనైతే మెలుగుగా ఉండి మంచిగా దేవుని ఒక అది రాజ్యము, ఆ రాజ్యం గురించి నేను ఒక కిరీటం ధరించుకొని ఒక రాణిలాగా ఎలా ఉంటానని బాగా ఎంజాయ్ చేశాను సరేనా. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇంత ఓపికగా కూర్చున్నందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనము ఒక సెషన్కి వచ్చాము. ఏంటంటే నిన్నటి దాకా మనకు ఆంటీ వాళ్ళు చెప్తా వచ్చినారు కదా, సో దేవుని కొరకు మనం ఏం చెయ్యాలి అన్నది కదా. సో దేవుని పొలంలో పనిచేసేటువంటి వారు మన మధ్యకి వచ్చారు. సో వీళ్ళు సిస్టర్ హిమబిందు అండ్ ఫ్యామిలీ. సిస్టరు తను ఎఫ్ఎంపివి మిషనరీగా తను వర్క్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో సిస్టర్ వీళ్ళ గురించి మనం చెప్పాలి అంటే వింధ్య సత్పుర పర్వతాలు మనకు అందరికి బాగా తెలుసు కదా, తెలుసా తెలీదా? ఆ పర్వతాల మధ్య ఉండే ఒక జాతి, ఒక తెగ ప్రజల మధ్యలో రిమోట్ ప్లేస్లో వాళ్ళు కష్టపడి అక్కడ ఉన్న ప్రజలకు దేవుని సువార్తను అందిస్తూ వచ్చినారనమాట. సిస్టరు తను ఎంఎస్సి బయోటెక్నాలజీ చేశారు, బ్రదరు అగ్రికల్చర్ పిహెచ్డి చేశారనమాట. మంచిగా చదువుకొని వాళ్ళు దేవుని కోసం, దేవుని నామము ఎరగనటువంటి ప్రజలకు ఆ యొక్క నామము మోసుకొని పోవటానికి వాళ్ళ లైఫ్ని దేవునికి త్యాగం చేశారనమాట. సో వాళ్ళు అక్కడ ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళకు వచ్చిన ఆ పరిస్థితులలో వాళ్ళు దేవుని సహాయాన్ని ఎలా పొందుకున్నారన్నది మనము బ్రీఫ్గా విందాము. సో జాగ్రత్తగా వినండి. మన ప్రార్థనలు వాళ్ళకి ఎంత అవసరం అన్నది మనము చూస్తాం సరేనా. సిస్టర్ హిమబిందు. యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ నా వందనములు. నా పేరు హిమబిందు. నేను ఎఫ్ఎంపిబి మిషనరీ. మా ఆయన పేరు రమేష్ బాబు. మాకు 2 పిల్లలు, శ్రేష్ఠానిసి, షాలోమ్ ప్రిన్స్. కొద్దిగా నా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించిన కూడా మేము నామకార్థకంగా ఉండేవాళ్ళం, చర్చికి వెళ్ళే వాళ్ళం. కానీ ఎన్నడూ కూడా మనం స్పిరిచువల్గా గ్రో అవ్వాలి అని అటువంటి ఆలోచనే లేకపోయేది. ఆ తర్వాత ఒక 5 ఇయర్స్లో నాకు 5 ఇయర్స్ వచ్చింది. ఆ 5 ఇయర్స్లో నేను ఆలోచిస్తే నిజమైన దేవుడు ఎవరు అని ఆ సమయంలో థింక్ చేస్తూ యేసు ప్రభు వారే నిజమైన దేవుడు అని నేను కనుక్కున్నాను. ఆ క్షణం నుంచి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టా. మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేశాను. వాళ్ళందరూ కూడా ప్రేయర్ వలన మా కుటుంబం అందరము కూడా మేము చర్చికి వెళ్ళే వాళ్ళంగా ఉండేటోళ్ళం, స్పిరిచువల్గా కూడా గ్రో అవుతూ వచ్చేవాళ్ళం. తర్వాత 10th చికెన్ పాక్స్ వచ్చింది. ఆ చికెన్ పాక్స్
పూర్తిగా బాడీ మొత్తం స్ప్రెడ్ అని అయింది. అసలు ఇంకా ఎగ్జామ్స్ రాయబోతాము అనగా అసలు ఇంకా మా టీచర్స్ నన్ను పంపించేశారు. నువ్వు ఎలా చదువుతావో చూద్దామన్నారు. కానీ దేవుడి యొక్క మహాకృపను బట్టి నేను మంచి మార్క్స్ తెచ్చుకున్నా. అలా ఆ చిన్న వయసు నుండి మనము పుట్టింది ఎందుకు అని ఒక ఆలోచన నా యొక్క జీవితంలో వచ్చేది. ఆ సమయంలో ఏమైందంటే ఎప్పుడు కూడా ఈ యొక్క జీవితమేనా అంటే దేవుడు మనల్ని పుట్టించిన తర్వాత మనం ఏం చేయాలి, మన యొక్క రోల్ ఏది అని అప్పటి నుండి నా యొక్క ఆలోచన ఉండేది. ఆ తర్వాత ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను. తర్వాత ఎంఎస్సి సమయంలో నాకు ఒక ఆలోచన కలిగింది. ఎంఎస్సి ఎస్వి యూనివర్సిటీలో చేసేటప్పుడు నేను దేవుని కోసం ఏదైనా చేయాలి అనుకున్నాను. ఆ తర్వాత నేను ఒకటే అమ్మాయిగా ఉన్నాను. ఆ తర్వాత ముగ్గురు అలా కొంతమందిగా ఫామ్ అయ్యి తర్వాత అలా కొంతమంది కూడా బాప్తిసం తీసుకున్నారు. అలా దేవుని యొక్క సేవలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చేదాన్ని. తర్వాత నా యొక్క ఉద్దేశం నేను ఎలా అయితే సేవ చేయాలనుకున్నానో అటువంటి మా ఆయన రమేష్ బాబు ఆయన కూడా ఆలోచన చేశాడు. కాబట్టి మేమిద్దరము కూడా మినిస్ట్రీకి వెళ్ళాము. మా మినిస్ట్రీ విద్యాసాత్పురా హిల్స్ ఇది చూడండి, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ 3 బార్డర్స్ లో ఉంటది విద్యా సాత్పురా పర్వతాలు. ఆ పర్వతాలలో మనం చూసినట్టయితే భారతదేశంలో మొదటిది హిమాలయ పర్వతాలు అయితే రెండవది విద్యా సాత్పుర పర్వతాలు. మనం జనగణ మనలో కూడా ఉంటది వింధ్య అని మనం అబ్జర్వ్ చేస్తే ఆ ప్రాంతంలో వెళ్ళి మేము సువార్త ప్రకటించడానికి దేవుడు మహాకృపను చూపించాడు. ఇక్కడ చూడండి వాళ్ళ హౌసెస్ ఇలా ఉంటాయి. అంటే హిల్స్ పైనే, ఇది పర్వతం పైనే హౌసెస్ ఉంటాయి. ఆ తర్వాత ఇది ఇక్కడ ఆ గ్రీన్ ఉన్నది కదా, ఆ గ్రీన్ మొత్తము వాళ్ళ యొక్క వ్యవసాయం, దీంట్లోనే వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు. వారి యొక్క ఫుడ్ ఎలా ఉంటదంటే మొక్కజొన్న, పత్తి, తర్వాత జొన్నలు, ఈ యొక్క 3 వాళ్ళు పండిస్తూ వస్తుంటారు. తర్వాత మొక్కజొన్న రోటీస్ ఇలా ఉంటాయి. వాళ్ళు 1 year ఆ పౌడర్ ఫామ్ చేసుకుంటారు. ఆ తర్వాత దాంట్లో పురుగు పట్టినా సరే ఎవరు వచ్చినా అదే ఫుడ్ ఆ రోటీ చేసి అలానే ఉంచుతారు. తర్వాత అది గట్క, తర్వాత అది చేపలు అసలు క్లీన్ చేయరు. ఎందుకమ్మా మీరు క్లీన్ చేయరు అంటే అవి నీళ్ళలో ఉంటాయి కాబట్టి మేము క్లీన్ చేయకుండానే అలానే కూర వండుతాము అంటారు వాళ్ళు. అది తినిన వెంటనే అంటే కొంచెం ఉప్పుగా ఉంటుంది, కొంచెం చప్పగా, కొంచెం చేదుగా, అలా వగురుగా ఆ కూర ఉంటుంది. అది తినిన వెంటనే ఇంకా వామిటింగ్సే వస్తాయి, అలా ఉంటుంది. ఇంకా అక్కడ విద్యాసాత్పుర హిల్స్ లో మాత్వాడి బీల్ అనే ప్రజలు ఉంటారు. బీల్ వాళ్ళ కల్చర్ ఇలా ఉంటది. ఇక్కడ చూడండి ఆమె యొక్క క్లాతింగ్ అంతా కూడా ఇలానే ఉంటది. ఆ తర్వాత వాళ్ళ యొక్క డాన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళ యొక్క హౌసెస్ ఇలా ఉంటాయి. ఆ తర్వాత అక్కడనే పక్కనే యానిమల్స్ అన్ని కూడా కట్టేసి ఉంటారు. మనం సపోజ్ తినడానికి వెళ్తే కూడా అక్కడే కూర్చొని మనం తినాల్సి వస్తుంది. ఆ స్మెల్ ఉంటది కానీ అలానే మనం తినాల్సి వస్తుంది. ఇంకా మనం చూసినట్టయితే ఆ సాత్పురా హిల్స్ లో సింహాలు ఫుల్ గా ఉంటాయి. మనం అక్కడ ఒక అమ్మాయిని ఆ బేబీని కూడా అక్కడ చంపేసింది. ఎక్కడ చూసినా కూడా సింహాలు పులులతో ఉంటాయి. మేము కొంచెం ప్లెయిన్ ఏరియాలో ఉన్నా కూడా అక్కడ మన ఇక్కడ చర్చ్ ఉన్నది, అక్కడ కూడా వచ్చి ఆ పులి తీసేసుకుని వెళ్ళిపోతుంది. అలా ఫుల్ డేంజర్ ఏరియా, సింహాలు పులులతోనే ఉంటాయి. ఆ తర్వాత చిన్న పిల్లల్ని కూడా అవి తీసుకుని వెళ్తాయి. ఇంకా
ఇంకా మనం చూసినట్టయితే మనము సువార్త ప్రకటించాలన్నా, మనం వాళ్ళతో స్పెండ్ చేయాలన్నా, వాళ్ళని ప్రేయర్లో నడిపించాలన్నా, మనం చూడండి అలా హిల్స్ నుండి అలా ఎక్కుతూ ఎక్కుతూ అక్కడికి పైకి రావాల్సి వస్తుంది. మనం అలా ఆ హిల్స్ ఎక్కుతూ ఉంటే చాలా కష్టంగా ఉంటది. అయినా కూడా దేవుని యొక్క మహిమ గల కృపను బట్టి మేము అక్కడ సేవ చేసేవాళ్ళం. చూడండి, అక్కడ జస్ట్ మిస్ అయితే చాలు మనం ఇంకా కింద పడిపోతాం. ఫుల్ పీసెస్ గా అయిపోతారు. జస్ట్ మిస్ అయితే చాలు పీసెస్ అవుతారు. చూడండి, అంత కష్టంగా ఉంటది. మన కింద చూడండి, అంత లోతుగా ఉంటది. తర్వాత బోండీబాయి అనే ఆమె ఉన్నది. ఈమె పేరు బోండీబాయి అనే ఆమె ఒకరితో ఉన్నది, ఆయనతో పిల్లలు కన్నది. తర్వాత నెక్స్ట్ పర్సన్ అట్లా 4 members తో ఉన్నది. 4 members తో పిల్లలు కని ఆమె ఇంటికి వచ్చి తన తల్లితో కలిసి తన తండ్రిని చంపేసింది. ఆ చంపిన తర్వాత ఆమెకు ఫుల్ స్ట్రెస్ అయ్యి, తర్వాత మెంటల్ ఇల్నెస్ వలన మొత్తం రోడ్డు మొత్తం ఆ హిల్స్ మొత్తం కూడా ఆమె ఉండేది. తర్వాత ప్లేన్ ఏరియాకి వచ్చి ఇట్లా ఫుల్ తిరిగే ఆమెగా ఉంటది. మొత్తం ఇలానే ఉంటది, ఇలానే చేస్తూ వస్తుంటది. దేవుని యొక్క మహాకృపను బట్టి హిల్స్ ఏరియా, ప్రతి ఒక్క హిల్స్ లో ఒక్కొక్క చర్చ్ ఉంటది, ఒక్కొక్క హౌసెస్ ఉంటాయి. ఆ హిల్స్ మీరు చూసినట్టయితే హిల్స్ లో ఒక చిన్న బాంబోస్ హౌస్ ఉంటది కదా, ఆ హిల్స్ పైన మనం ప్రేయర్ సెల్స్ నడిపిస్తాం. ఆ లేడీస్ ప్రేయర్ సెల్స్ నడిపించడం వలన ఆమె అక్కడికి వచ్చి స్వస్థత పొందుకున్నది. ఆమె ద్వారా 43 మంది బాప్తీసం తీసుకున్నారు. ఆమె దేవుని దయ వల్ల స్వస్థత పొందిన వెంటనే ఆమెకు ఒక నిరీక్షణ వచ్చింది. నేను మంచిగా బతకాలి, మంచిగా ఈ బతుకంతా కూడా దేవుని కోసమే ఇవ్వాలని ఆమె అక్కడ ఉన్న ప్లేస్ లోనే ఆమె దేవుని గురించి చెప్పి 43 members ని దేవుని యుద్ధకు నడిపించింది. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ చూడండి, హంసాబాయి పావురా 2/02/2022 ఈ సమయంలో జగన్ పావురా అనే ఒకతను చనిపోయాడు. ఈమె హంసాబాయి ఏమైంది, ఈమె యేసు ప్రభుని నమ్ముకున్నదని అక్కడ ఉన్న ఊరు ప్రజలందరూ కూడా ఈమెను వెలవేశారు. వెలివేసిన వెంటనే ఏమైందంటే వీళ్ళ ఊరిలో జగన్ పావురా అనే ఆయన ఆ సంవత్సరంలో చనిపోయారు. చనిపోతే అందరూ అక్కడ ఎక్కువ మంది మాంత్రికులు అందరూ ఉన్నారు. అక్కడ అందరూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అందరూ కూడా వాళ్ళ యొక్క వర్క్ చేశారు, కానీ అక్కడ ఏం జరగలేదు. ఆ తర్వాత హంసాబాయిని పిలిపించి, మీ దేవుడు నిజమైన దేవుడు కదా, మీ దేవునికి ప్రేయర్ చేయండి, అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడేమో అని వాళ్ళు అన్నప్పుడు ఈమె వచ్చి యేసయ్య చూడు, యేసయ్య చూడు, యేసయ్య చూడు అని 3 times చెప్పగానే ఆ చనిపోయిన జగన్ పావురా లేచాడు. దేవునికి మహిమ. అలా ఆమె యొక్క ప్రార్థన ద్వారా, ఆమె యొక్క కమిట్మెంట్ ద్వారా చూడండి, నేను నా విలేజ్ లోనే నా విలేజ్ వదిలేసినా కూడా నేను ధైర్యంగా ధైర్యంగా బతుకుతాను అనే ఆ అమ్మాయి యొక్క ధైర్యం చూడండి. ఆమె దేవుని ఎంతగా మహిమపరిచింది. ఎవ్వరు ఏం చేసినా సరే నేను దేవుణ్ణి విడిచిపెట్టను అని ఆమె అన్నది. కాబట్టి అక్కడ హీల్ చేసింది. ఇంకా మనం చూసినట్టయితే ఒక అమ్మాయికి పాము కరిచింది. ఆ చెయ్యి అయితే ఇంతగా బాగా స్వెల్ అయింది. మేము ఎక్కువ ప్రార్థనలోనే ఉంటాం, ఫాస్టింగ్ ప్రేయర్లోనే ఉంటాము. ఆ సమయంలో నేను చెప్పాను, ఎందుకంటే ఆ హిల్స్ ఏరియాలో హాస్పిటల్స్ ఏమీ ఉండవు. ఒకవేళ మన చర్చికి వచ్చి చనిపోతే ఇంకా మా మీదంతా కూడా
ఇంకా ప్రాబ్లం అవుతుంది. అందుకు నేను ఏం చెప్పానంటే, అమ్మ మేము ప్రార్థన చేస్తాను, అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి చూపించుకోమ్మా అన్నాను. ఆ తర్వాత ఆమె లేదు మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే నాకు చాలు అన్నది. ఆ తర్వాత మేమందరం కలిసి ఆమె కోసం ప్రార్థన చేసాం. ప్రార్థన చేయగానే ఆమె ఇంటికి వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ విజిట్ లో ఆమె అమ్మ నువ్వు ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళావా అంటే, లేదు దేవుని యొక్క మహాకృపను బట్టి నేను హీల్ అయ్యాను అని చెప్పింది. ఆ తర్వాత అటువంటి ఒక నమ్మకం ఆమెకు ఉంటుంది. మనం చూసినట్టయితే ఆ ట్రైబల్ పీపుల్స్ లో ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటారో అప్పుడు ఓన్లీ హోప్ ఆన్ గాడ్, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనే ఒక దృఢమైన నమ్మకంతో వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత చూస్తే అంటే కోపంగా మాట్లాడడం అనుకోండి, మనము ఆ కోపంగా మాట్లాడితే వాళ్ళకి చాలా కోపం వస్తుంది, వాళ్ళు మనల్ని చంపేస్తారు. కానీ ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎవరు చంపినా ఎవరు బయటికి పంపించేసినా కూడా వాళ్ళు యేసు ప్రభును విడవకుండా వాళ్ళు ఉంటారు. అంత ధైర్యంతో ఉంటారు ట్రైబల్ పీపుల్స్. అక్కడ ఏం చదువు ఉండదు, అక్కడ హాస్పిటల్స్ ఉండరు, ఆ చిన్న పిల్లలకైతే అసలు స్టడీసే ఉండవు. అలా ఉన్న ఆ ట్రైబల్ ప్లేస్ లో, ఆ విద్యాసాగర హిల్స్ లో వాళ్ళు దేవుని కోసం ప్రాణం అర్పిస్తారు, దేవుని కోసం ఏదైనా చేస్తారు, ఎంత మందికైనా కూడా వాళ్ళు బాప్తిస్మం ఇస్తారు సపోజ్ నమ్మితే. అలా ఉంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ గాజా దాదా ఉన్నారు. ఆ గాజా దాదా అసలు బట్టలే వేసుకోరు. ఫస్ట్ వేవ్ సెకండ్ కరోనా టైంలో ఆ హిల్స్ లోకి స్ప్రెడ్ అని అవ్వలేదు కరోనా. కానీ థర్డ్ వేవ్ లో ఈ హోలీ వలన అంటే ఆ సిటీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చాలా ఫుల్ వ్యభిచారం జరుగుతూ ఉంటది. ఆ సమయంలో అక్కడ ఆ హిల్స్ కూడా కరోనా వచ్చేసింది. ఆ కరోనా సమయంలో ఈయనకు కూడా కరోనా వచ్చింది. ఈయనకు 50 మెంబర్స్ పిల్లలు ఉంటారు. ఈయన ఈ కరోనా సమయంలో కరోనాను ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తూ చర్చికి వచ్చారు. చర్చికి రాగానే చర్చిని అలా ముట్టంగానే ఆయన స్వస్థపరచబడ్డాడు. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు. మేమందరం కూడా ఆయన్ని విజిట్ చేయడానికి అక్కడికి వెళ్ళంగానే అక్కడ అందరూ కూడా చెప్తారు, ఆయన గాజాదాదా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తారు, ఆయన బట్టలు వేసుకుంటే చంపేస్తారు, అసలు అక్కడికి ఎవ్వరు కూడా పోరు, మీరు ఎందుకు పోతారు అని అందరూ అన్నారు. కానీ మేము ధైర్యంతో అక్కడికి వెళ్ళంగానే ఆయనే సాక్ష్యం ఇచ్చాడు, యేసు ప్రభు వారి నిజమైన దేవుడు, నేను కరోనా సమయంలో ఇలా వచ్చాను, ఇలా హీల్ పొందాను అని ఆయనే నమ్మకము ఉంచారు. తర్వాత తన పిల్లలందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఇంకా తన యొక్క తడ్వి పవర్ ఉన్నది కదా, తడ్వి వాళ్ళ గ్రూపు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకోవాలి, వారి కోసం ప్రార్థన చేయండి. ట్రైబల్ పీపుల్స్ ఇంకా 2000 మెంబర్స్ ఉన్నారు. వారందరికి కూడా యేసు ప్రభు యొక్క నామం విస్తరించబడాలి. ఇంకా చూడండి, ఇన్ని అద్భుతాలు జరగడానికి కారణం 12 hours ఫాస్టింగ్ ప్రేయర్. వితౌట్ ప్రే వి కాంట్ డూ ఎనీథింగ్. మోర్ పవర్, మోర్ ప్రేయర్, మోర్ పవర్, మోర్ ప్రేయర్, లెస్ పవర్, లెస్ ప్రేయర్. మేము ఎక్కువ ప్రార్థన చేసేటోళ్ళం. ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తూ అనేకమైన స్వస్థతలు కూడా చేసేటోళ్ళంగా ఉంటున్నారు. ఇట్లా అంటే అక్కడ ఆ యొక్క సాత్పురా హిల్స్ లో మొత్తం కూడా అంటే ఒక నదిలో అబ్బాయి అమ్మాయి స్నానం చేస్తారు. వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు ఇష్టానుసారంగా అక్కడ జీవిస్తూ వస్తుంటారు. తర్వాత మరి ఇంకా ఏమంటే సపోజ్ మ్యారేజ్ చేసుకోవాలంటే అమ్మాయి వాళ్ళ నాన్నకు ఈయన మనీ ఇస్తాడు, కొంచెం మనీ ఇచ్చి ఈమెను తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ మ్యారేజ్ ఏం జరగదు, అలా కొనుక్కొని పోవడమే అలా ఉంటది. కానీ ఫస్ట్ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని ద్వారా ఫస్ట్ మ్యారేజ్ మేమే చేసాం. చూడండి, ఆ
చేసాము. అక్కడ ఇప్పుడు ఆ కల్చర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంతకు ముందు వాళ్ళు మ్యారేజ్ లేకుండా ఎంతమంది, నేను చెప్పాను కదా, బోండిబాయి ఫస్ట్ అతన్ని ఉంచుకున్నది, తర్వాత అలా 4 persons ఉంచుకున్నది, సేమ్ టు సేమ్. ఇష్టం లేకపోతే అలా చేసే వాళ్ళుగా ఉంటారు. ఎంత మందితోనైనా ఉండొచ్చు, ఎంత మందితో కూడా పోవచ్చు. అలా ఉన్న వాళ్ళు వన్స్ దేవుణ్ణి నమ్మితే వాళ్ళు స్పిరిచువల్ గా లీడ్ చేయబడి దేవుని కోసము ఏదైనా చేయగలే ఒక ధైర్యవంతులుగా ఉన్నారు. ఇంకా మనం చూసినట్టయితే ఈయన సాయి సింగ్ వల్వి మాంత్రికుడు. ఈయన కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి రక్షించబడ్డాడు. ఈయన జస్ట్ 3 meters లోనే వెళ్ళేవాడు. అలా ఉండేవాడు. ఎంతో మందిని కూడా చంపాడు. ఈ హిల్స్ లో మాంత్రికులు చాలా మంది ఉంటారు. ఈయన యొక్క మనసు బాగలేక సూసైడ్ చేసుకోవాలి అనే సందర్భంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మన సేవకుడు ఎంతో మాట్లాడడంగానే ఈయన హీల్ చేయబడ్డాడు. ఈయన ద్వారా అనేక మంది కూడా వచ్చారు. ఇక్కడ చూస్తే ఇక్కడ వాటర్ రాలేదు, ప్రార్థన ద్వారా ఇక్కడ నీటి ఊట వచ్చింది. మనం ఇంకా అక్కడ ఫస్ట్ మ్యారేజ్ చేశాము. ఆ తర్వాత గాస్పల్ టీమ్, అలా మినిస్ట్రీ గ్రోత్ అవుతూ వచ్చేది. ఈమె పేరు దేవమొగ్ర. ఈమెను 1 crore మంది పూజిస్తారు. ఈమె వాళ్ళ భర్తను వదిలేసి మాంత్రిక శక్తులు అవన్నీ నేర్చుకోవడం వలన ప్రజలందరూ ఈమె వెనకపడి ఇప్పుడు అందరూ కూడా ఈమెనే మొక్కుతూ ఉంటారు. కోట్ల మంది ఈమెను పూజిస్తూ వస్తుంటారు. మినిస్ట్రియల్ యాక్టివిటీస్ ఇలా ఉంటాయి. తర్వాత ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. నైట్ 8కి స్టార్ట్ అవుతే మార్నింగ్ 5 వరకు కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన వల్లనే బలం పొందుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా సరే అసలు జస్ట్ అట్లా కంటి మీద కునుకు కూడా వెయ్యకుండా దేవునికి సాంగ్స్ పాడుతూ తర్వాత ప్రార్థన చేస్తూ వాళ్ళు ఆల్ నైట్ ఉంటారు. ఇలా జెంట్స్ ఇలా కూర్చుంటారు గోల్గా, వీళ్ళ వెనక లేడీస్ కూర్చుంటారు. ఇంకా చర్చ్ ఇలా ఉంటది. పైన చర్చ్, ఇక్కడ చర్చ్ యొక్క బిలీవర్స్ ఇలానే ఉంటది. మనం హిల్ ఎక్కాల, కింద హిల్ ఉంటది. హిల్ ఎక్కగానే అది చర్చ్. ఆ తర్వాత బాప్తిజం ప్రోగ్రామ్. 123 మంది బాప్తిజం తీసుకున్నారు. తర్వాత ఇది చిల్డ్రన్ మినిస్ట్రీ లా ఉంటది. బైబిల్ స్టడీ ట్రైనింగ్ యూత్ కి, చర్చ్ ఎల్డర్స్ ట్రైనింగ్. మా యొక్క దేవుని యొక్క కృపలో ఆ సాత్పురా హిల్స్ లో సక్సెస్ కి కారణం ఎల్డర్స్. ఎందుకంటే మనం లేకపోయినా, మేము మిషనరీస్, మాకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది. మేము లేకపోయినా కూడా స్ట్రాంగ్ గా ధైర్యంగా స్వార్థ ప్రకటించాలని వీళ్ళకు మేము టీచ్ చేసాం. దేవుని యొక్క మహాకృపను బట్టి వీళ్ళు ఎవరు ఏమైనా సరే వాళ్ళు దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంటారు. ఆ తర్వాత అది చర్చ్ కన్స్ట్రక్షన్, ఇలా ఇవన్నీ చర్చ్ ప్రోగ్రామ్స్. ఇవి కాన్ఫరెన్స్. తర్వాత రైస్ అండ్ షైన్ 2030 పీపుల్ బి రీచ్ 3 lakhs. ఆ తర్వాత విలేజ్ టు బి రీచ్ 1137. తర్వాత బాప్తిజం 7000, కాంగ్రిగేషన్ 100, చర్చెస్ 42. ఇవి విజన్ గా ఉంది. మీరు కూడా ప్రార్థన చేయండి. అనేక ఇంకా మిషనరీస్ చెప్పాలంటే మాది తిరుపతిలో నేను అంటే చాలా మంచిగా మా డాడీ మంచిగా పెంచిండు. ఐ డోంట్ నో, అసలు కష్టం అనేది నాకు తెలీదు. అలాంటి సమయంలో నేను కమిట్మెంట్ చేసుకున్నా, నేను బతికితే యేసు ప్రభు కోసమే బతకాలి, చస్తే యేసు ప్రభు కోసమే చావాలని.
ఆ సమయంలో అక్కడికి వెళ్ళంగానే మొత్తం రోడ్లన్నీ కూడా మట్టి రోడ్లు. జస్ట్ మనం బైక్లో వెళ్ళామనుకోండి, మిస్ అయితే చాలు మనం లోయలో పడిపోతాం, అలా ఉంటుంది. ఆ సమయంలో కూడా మా శాలము 1 year బాయి ఏసయ్యా నన్ను కాపాడు అనే ఒక ధైర్యంతో ఉంటాడు వాడు. ఆ తర్వాత అలా ఒకసారి అయితే ఇంకా హాస్పిటల్స్ ఉండవు, మేము వెళ్ళాలంటే 4 hours ఒక సిటీకి నందుబారు ఉంటుంది, ఇంకా అక్కడ హాస్పిటల్స్ ఏవి ఉండవు. కాబట్టి మేము చాలా సార్లు లేడీస్ మీటింగ్ అలా జరుగుతున్న సమయంలో ఫుల్ ఆ యొక్క హిల్స్ లో ఉన్నటువంటి ఆ కూల్ కి నా కూతురికి ఫీవర్ వచ్చేది. 3 times ఫీట్స్ వస్తుంది ఆమెకి. అలా వచ్చే సమయంలో అందరినీ కూడా సర్చ్ చేసి పారాసెటమాల్ ఉందా అంటే అక్కడ పారాసెటమాల్ లేకుండా అనేక మంది చనిపోతూ వస్తున్నారు. అలా పారాసెటమాల్ ఉండదు వాళ్ళ దగ్గర. ఇంకా మా శాలము ఆయనకు ఫుల్ 104 ఫీవర్ వచ్చింది. 100 అంటే నైట్ టైంలో ఏ హాస్పిటల్ అంటే ఎవ్వరు కూడా ఉండరు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎవ్వరు కూడా ఉండరు. ఆ సమయంలో శాలం ఏమన్నాడంటే, అమ్మ నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఏసై ఉన్నాడు కదా అన్నాడు. ఆ 104 ఫీవర్ వచ్చినప్పుడు నిజంగా నాకు వాడు అన్నప్పుడు కొంచెం సంతోషం వేసింది. ఎందుకంటే మనం తిరుపతిలో ఎట్లా ఉంటాం, ప్రార్థన చేసాం, ఉన్నామా, చర్చికి వచ్చినామా, వాక్యం చదివినామా, వెళ్ళినామా, అంతే. అస్సలు నో హోప్, ఏదో ఉంటాయి, అస్సలు వి డోంట్ నో. కానీ అలా చెప్పిండు.